సేజ్ ఆరతి. ఓం సాయిరామ్. ఓ సద్గురు సాయినాథ, మీకు ఆరతి చేసేదను. పంచతత్వాలనే మీకు దీపాలుగా తిప్పుతున్నాను. నిరాకారమైన స్థితి ఆకారం ఎలా పొందినది? సర్వము వ్యాపించి ఇంకనూ సాయిమాతగా శేషించియున్నారు. రజస్సు, తమస్సు, సత్వము అనే గుణాలు మాయ నుండి ఉద్భవించాయి. కానీ ఆ మాయ యొక్క గర్భం నుండి మాయ ఎలా ఉద్భవించింది? ఓ సద్గురు సాయినాథ, మీకు ఆరతి చేసేదము. పంచతత్వాలనే దీపాలుగా తిప్పుతున్నాము. సప్త సాగరములను మీరు ఆటల మైదానంగా ఎలా నిర్మించితిరి, అలా ఆటలాడుతూ మీ లీలలను విస్తరింపచేస్తున్నారు. ఓ సాయినాథ, మీకు ఆరతి చేసేదము. పంచతత్వాలనే దీపాలుగా మీకు ఆరతి తిప్పుతున్నాము. మాయ ఉద్భవించినది. అట్టి మాయ నుండి ఇంకో మాయ ఎలా పుట్టినది? సప్తసాగర మైదానంలో ఆటలను నిర్మించితివి. ఆటలను ఆడుకుంటూనే సంపూర్ణముగా విస్తరించి మహిమలను ప్రకటించుచున్నారు. ఈ బ్రహ్మాండము యొక్క సృష్టి మా కనులకు ఎలా కనిపింపచేసితిరి? నా సద్గురు సాయినాథుడు కృపాళుడు. ఓ నా సద్గురు నాథ, మీకు ఆరతి సమర్పించదము. పంచతత్వాలనే దీపాలుగా మీకు ఆరతి తిప్పుతున్నాము. కపటము లేనివాడా అని తుకారము కీర్తించాడు. ఓ భోళా సాయినాథ, మీకు శ్రద్ధా సబూరీలతో ఆరతి సమర్పిస్తున్నాము. ఈ జగమునందు జ్ఞానము లోపించినది. ఓ జ్ఞానేశ్వర మహారాజా, ఓ కైవల్య తేజ, మీకు ఆరతి. సాధు సంతులు మిమ్ము సేవిస్తున్నారు. నా మనస్సు మీ పట్ల ఆకర్షింపబడుతున్నది. ఓ జ్ఞానేశ్వర మహారాజా, మీకు ఆరతి. సాక్షాత్ మోక్షస్వరూపుడా ఓ జ్ఞానేశ్వర మహారాజా, ఇద్దరు గోపస్త్రీలు తమ చేతులతో బంగారు ఆరతి పళ్ళెములు పట్టుకొని నిలిచారు. నారద తుంబురులు సమగానం చేస్తున్నారు. ఎవరూ తమ హితం తెలుసుకోలేకున్నారు. అందువలన పాండురంగడు అవతరించారు. ఆయనకు జ్ఞానేశ్వర మహారాజు అని వామదేవుడు పేరు పెట్టాడు. అగమ్యమైన బ్రహ్మరూపమును మీరు మీ రూపంలో ఈ విశ్వమునకు ప్రసాదించితిరి. కావున రామజనార్దన స్వామి, నీ పాదములపై శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను. తుకారామ ఆరతి. సద్గురు స్వరూప సచ్చిదానంద రూప స్వామి, మీ చరణార విందములను మాకు చూపుము. ఓ తారకరామ, మీకు ఆరతి. శ్రీరాముడు ఎలా రాళ్లను సముద్రంపై తేలేలా చేశారో మీరు అదేవిధంగా తుకారాముని అభంగ గ్రంథము మీ మహిమ చేత నీళ్ల నుండి రక్షించితిరి. తుకారామ, మీకు ఆరతి. స్వామి సద్గురుధామ, ఓ సచ్చిదానందమూర్తి, నాకు మీ పాద దర్శనం ఇవ్వండి. ఓ తుకారామ, మీకు ఆరతి. తుకారాం మహిమలను తూకం వేసి చూడగా అతడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడని తేలినది. అందువలన రామేశ్వరుడు కూడా అతని పాదములకు శిరస్సు వంచి నమస్కరించాడు. జయము జయము ఓ సాయినాథ, ఇప్పుడు మీరు మీ మందిరములో పవళించండి. ప్రేమపూర్వకముగా మీకు ఇచ్చే ఆరతి గైకొనండి. తల్లి తన బిడ్డను ఏ విధముగా మధురమైన మాటలతో ఆనందపరుచునో అదేవిధంగా మీరు కూడా మమ్ములను ఆనందపరుస్తారు. మీ నిజమైన సేవకుల యొక్క ఆపదలను నిర్మూలించి వారి కష్టాలను నశింపజేసి వారికి మీరు దర్శనమిస్తారు. అందుకు మీరు అలసి ఉండవచ్చును. ఇకనైనా నిశ్చితముగా నిద్రించుము స్వామి. జయము 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 ఓ సాయినాథ. క్షమ అనే పూలు అమర్చబడి సుందర శోభ కలిగిన పానుపు పైన ఉండండి. మిమ్ము కొలిచే భక్తులను మీరు పూజ మొదలైన సేవలు చేయనివ్వండి. పంచ ప్రాణములనే ఒత్తులతో సుమతి అనే జ్యోతిని వెలిగించాను. స్వామి, మీ సేవ చేసే కింకరులము భక్తులము అయిన మేము అర్పించే భక్తి ప్రేమలే మీకు అత్తరు పరిమళముగా స్వీకరించండి. ఓ సాయినాథ, మీ పరమ పవిత్రమైన పాదాలను విడిచి వెళ్ళుటకు నాకు దుఃఖము కలుగుచున్నది. మీరు ఆజ్ఞనిచ్చిన ఎడల మీ ఆశీర్వాదము ప్రసాదము తీసుకొని మా మనస్సులను మీ చరణములపైననే దృష్టి పెట్టి మా నిజ గృహాలకు చేరుకుంటాము. వెళ్ళినా మేము మరలా మీ పాదాల వద్దే చేరుతాము. సాయి తల్లి, మిమ్మల్ని నిద్రమేల్కొల్పి మా హితం సాధించుకుంటాము. సాయినాథ, మీకు జయము జయము. మీరు మందిరంలో పవళించండి. భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలు మేళవించి మీకు ఇచ్చే ఆరతి స్వీకరించండి. స్వామి సాయినాథ, పాహిమాం పాహిమాం. సాయినాథ, రక్షమాం రక్షమాం. స్వామి అవధూత, ఇక మీరు సుఖంగా నిద్రపోండి. బాబా సాయినాథ, సుఖంగా నిద్రపోండి. చిన్మయమైన నిజ సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా పడుకోండి. వైరాగ్యమనే చీపురు తీసుకొని మీ బాట చిమ్ముతాను. దానిపై సుప్రేమయే నీరుగా చల్లాము. స్వామి సాయినాథ, అవధూత, ఇక మీరు సుఖంగా నిద్రపోండి. ఓ సాయి నాన్న, మీరు హాయిగా నిద్రపోండి. చిన్మయమైన నిజ సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా నిద్రించండి స్వామి.
హే కృపాసాగరా, దానిపై నవవిధ భక్తి అనే సుందరమైన వస్త్రమును పరిచాము. జ్ఞానమనే ప్రమిద తెచ్చి జ్యోతి వెలిగించాను. ఇప్పుడు సుఖంగా నిద్రించుము. మీరు నిద్రించుటకు సుందరమైన రత్నములచే అలంకరించిన మంచము వేశాము. సుఖంగా నిద్రించుము. భక్తి భావన అనే మంచమును నా హృదయాకాశంలో మనస్సనే పుష్పములతో అలంకరించిన పాన్పును సిద్ధము చేసి తిని ఆనందముగా పవళించండి ప్రభు. ద్వైతమనే 2 తలుపుల ద్వారాన్ని మూసివేసి తిని దుర్బుద్ధి అనే గుణం విడిచి తెరను వేశాను. ఇప్పుడు సుఖముగా నిద్రించండి. చిన్మయమైన నిజ సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా నిద్రించండి. స్వామి, హే కృపాసాగర, దానిపై నవవిధ భక్తి అనే సుందరమైన వస్త్రము పరిచాము. జ్ఞానమనే ప్రమిద తెచ్చి జ్యోతి వెలిగించాను. ఇప్పుడు సుఖముగా నిద్రించుము. ఆశా కోరికలను పారద్రోలి దయాక్షమా శాంతములనే దాసీలు మీకు సేవ చేస్తారు. సుఖముగా నిద్రించండి స్వామి. ఓ అమృతనిధి అవధూత, ఇక మీరు సుఖంగా నిద్రపోండి. బాబా, చిన్మయమైన సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా పడుకోండి. అన్యములన్నింటినీ వదిలివేసి ధ్యానము అనే శాలువా తీసుకొని సాక్షాత్తు నిరంజనుడవైన ఓ సద్గురు స్వామి ప్రక్క మీద ఆనందంగా నిద్రించండి. ఓ ద్వారకా నిలయ, ఇక మీరు సుఖంగా నిద్రపోండి. భక్తి సులభ, సుఖంగా నిద్రపోండి. చిన్మయమైన ఆత్మ సుఖధామానికి వెళ్ళి ఏకాంతంగా శయనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ గురుదేవదత్త మహారాజ్కి జై. ఓ సాయి పరంధామ, మీరు భోజనమును పూర్తి చేసితిరి. మిగిలిన భోజనమును మేము ప్రసాదముగా స్వీకరించదము. మా పళ్ళెములను బాగా శుభ్రపరిచి మీ ప్రసాదమునకై ఎదురుచూచుచున్నాము. మేమందరము మీ ధ్యానములో ముగ్ధులమై మా యొక్క చంచల చిత్తములను నిశ్చల భక్తితో స్థిరము చేసితిమి. మేము మీ భోజన శేషామృతమును స్వీకరించదము. ఓ విఠల, మీ ప్రసాదము లభించినది. ఆలోచించగా మీ శ్రమయంతయు మాకు అర్థమైనది. స్వామి గోపాల, సుఖముగా నిద్రించుము. మా మనోరథములు సిద్ధించినవి. మేము మా స్థలములకు వెళ్ళెదము. మా కష్టములను తెలుపుటకై నిన్ను లేపుదుము. శుభాశుభ కర్మదోష పీడా పరిహారము గావించుకొందుము. దయాళుడవైన ఓ సాయీశ్వర, సుఖముగా నిద్రించుము. మా మనోరథములు ఈడేరినవి. మేము ఇండ్లకు వెళ్ళెదము. ఓ దయానిధి, మీ ఉచ్చిష్ట భోజనము ప్రసాదముగా లభించినందులకు ధన్యులమైతిమి. మీపై ఇతర భావము నుంచక మాలో ఒకనిగా భవించితిమి. దయాళువైన ఓ సాయి, సుఖముగా నిద్రించుము. ఓ సాయినాథ, సుఖముగా నిద్రించుము. మా మనోరథములు ఈడేరినవి. మేము ఇండ్లకు వెళ్ళెదము. ఓ సాయినాథ, సుఖముగా నిద్రించుము. ఓ సాయినాథ, సుఖముగా నిద్రించుము. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్కి జై. సేజ్ ఆరతి సమాప్తము.